యోగ బంధువులకు నమస్కారము. ఈరోజు హిప్ మొబిలిటీకి సంబంధించి ప్లస్ పెల్విక్ రీజియన్ ఆరోగ్యంగా ఉండడానికి పెల్విక్ టిల్ట్ ఎక్సర్సైజ్ కొద్ది చేద్దాము. హిప్ టైట్గా స్టిఫ్గా అయిపోవడానికి కూడా మనకి పెల్విక్ రీజియన్ దాని మూమెంట్ సరిగ్గా లేకపోవడం కూడా ఉంటుంది. సో పెల్విక్ టిల్ట్ చేద్దాం. దానివల్ల ఆటోమేటిక్గా హిప్ జాయింట్ కూడా హెల్తీగా ఉంటుంది. గోడ సపోర్ట్ ఒకటి తీసుకొని పెద్దవాళ్ళైనా కూడా ఇది ఎంత ఏజ్ వాళ్ళైనా కూడా చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు, ఇద్దరికీ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ముఖ్యంగా లేడీస్కి పెల్విక్ రీజియన్ అంతా ఆరోగ్యంగా ఉంటే మనకి ప్రతిదీ ఏవైనా కానీ ఫ్యూచర్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ప్రతిదీ దాని నుంచి తప్పించుకోవచ్చు. ప్రతిదీ కూడా హార్మోన్స్ కూడా అన్ని బ్యాలెన్స్గా ఉంటుంటాయి. గర్భాశయం అక్కడే ఉంటుంది కాబట్టి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కూడా రాకుండా చిన్న వయసు నుంచి పెల్విక్ టిల్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. గోడ సపోర్ట్ తీసుకొని ఎలా చేయాలో. జస్ట్ ఇది 1 to 2 minutes టైం పడుతుంది, ఎక్కువ కూడా పట్టదు. ఇలా గోడకు ఆనుకున్న తర్వాత స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా గోడకి ఈ విధంగా ఆనించిన తర్వాత చేతులు ఈ విధంగా బొట్టన వేళ్ళు ఫ్రంట్కి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టాలి. పాదాలని 1-2 అడుగులు దూరం కొంచెం ఏటవాలుగా ఇట్లాగా ముందుకు పెట్టాలి. పెట్టిన తర్వాత ఇట్లా పెల్విక్ని ఇది బ్యాక్వర్డ్ టిల్ట్ అంటారు. పెల్విక్ టిల్ట్ బ్యాక్వర్డ్, ఇది ఫార్వర్డ్. ఈ విధంగా ఒక 20 times చేయాలి. అంతే. పొత్తి కడుపును లోపలికి లాక్కొని గోడ సపోర్ట్ గోడకు ఆనుకొని ఉంటాం మొత్తము. మనం ఇట్లా ఫార్వర్డ్ అన్నప్పుడు మన స్పైనల్ కార్డ్ అంతా కూడా గోడకి అంటుకుంటుంది. ఇలా బ్యాక్వర్డ్ టిల్ట్ చేసినప్పుడు పెల్విక్ని కొంచెము లుంబార్ రీజియన్ దగ్గర గ్యాప్ వస్తుంది, ఆర్చ్ లాగా. సో ఈ విధంగా 20 to 30 times చేసుకోవచ్చు. తర్వాత రెండోది వచ్చి ఇట్లా నేను నడుము మీద చేతులు పెట్టచ్చు, లేదా ఈ విధంగా చేతులు కట్టుకొని పాదాలని ఈ విధంగా మునివేళ్ళ మీద లేపాలి. మళ్ళీ ఒక 5 to 10 seconds అయ్యాక మళ్ళీ రిలీజ్ చేయాలి. అగైన్ లిఫ్ట్ యువర్ టోస్, హోల్డ్ ఫర్ 5 to 10 seconds. యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్ ఎట్ ఆగ్నేయ చక్ర. యూ కెన్ కీప్ కేచరి ముద్ర, tongue tip touching to upper palate of the mouth, that is Kechari mudra. Again down, again lift, like this 20 times. 4 sets డైలీ 4 sets చేసుకోవచ్చు. తర్వాత ఆల్టర్నేటివ్ మరీ పెద్దవాళ్ళు చేయలేము అనుకుంటే ఇలా సింగిల్ లెగ్ తోటి ఒక్కొక్క లెగ్ని టోస్ లిఫ్ట్ చేస్తూ ఈ విధంగా ఇలా చేసుకోవచ్చు.